ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి అయితే ఓల్డ్ సాంగ్ న్యూ సాంగ్ అని చెప్పుకోవచ్చు. సాంగ్ అయితే ఎల్లయ్య బా వెల్లయ్య సో ఫోక్ సాంగ్ వేరే లెవెల్ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు కూడా మన సబ్స్క్రైబర్ అయితే రీల్ షేర్ చేసి ఆ వీడియోస్ టైప్ కాకుండా ఫొటోస్ టైప్ చేయి బ్రో అన్నాడు. అయితే నా సబ్స్క్రైబర్ కోరిక మీద అయితే నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా, ఈ వీడియోకి సంబంధించిన బీట్ మెక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన. బట్ వీటికి ఫాస్వర్డ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఫాస్వర్డ్ అనేది దొరుకుతుంది పక్క. ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో వీడియో అయితే చూసండి. Can anybody out there hear me? Hear me? ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో అయితే చూశారు కదా, డెమో వీడియో మొత్తానికి అయితే మ్యూట్లో అయితే పెట్టేసిన. ఎందుకంటే కొంచెం కాపీరైట్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుందని డౌట్ కాబట్టి కొంచెం అందుకోసం అని చెప్పేసి నేను మ్యూట్లో అయితే పెట్టేసిన. ఈ ఫుల్ హెచ్డి డెమో వీడియో అండ్ ఫుల్ హెచ్డి ఫొటోస్ అయితే నేను టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన. టెలిగ్రామ్లో సింపుల్గా అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన. టెలిగ్రామ్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా పెట్టగలుగుతా. ఇలా కామెంట్లలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి అందరికీ టెలిగ్రామ్లో అయితే మెసేజ్ పెడతాను, మీ అందరికీ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి అయితే ఫోటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, టెంప్లెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చేసిన. బట్ వీటికైతే ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది వీడియో మధ్యలో ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అనేది వీడియో అయితే చూడండి. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అందులో ప్రీసెట్స్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన అని చెప్పేసిన కదా. అవి పాస్వర్డ్ కొట్టేసిన తర్వాత ఎంటర్ చేసుకున్న వాళ్ళకైతే డైరెక్ట్ ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాను అనమాట. ప్రాజెక్ట్లో వచ్చేసుకుంటే ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. నేను బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. సాంగ్ వచ్చేసి ఒక 28 సెకండ్స్ అయితే ఉంది. ఎల్లయ్య బా వెల్లయ్య సో సాంగ్ అనేది. ఓకేనా, నేనైతే ఇక్కడ మన రాను బొంబాయికి రాను ఫోక్ యాక్టర్ ఉంది కదా, ఆ యాక్టర్ ఫొటోస్ని అయితే నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సింపుల్ ఇక్కడ ఫోటో తీసేసుకొని ఇక్కడ థ్రెడ్స్ పెట్ ఆఫ్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఈ బీట్కి వెళ్ళి అయితే యాడ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి ప్లస్ పెట్ ఆఫ్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఈ ఫోటో తీసేసుకొని థ్రెడ్స్ పెట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పెట్ ఆఫ్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఈ ఫోటో తీసేసుకొని థ్రెడ్స్ పెట్ ఆఫ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పెట్ ఆఫ్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఫోటో అయితే అదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మధ్యలో అయితే పెట్టేసుకుంటా. దీన్ని మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటా. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ బీట్ మ్యాక్ వెళ్ళి ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ మనం సింపుల్గా అయితే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అనేవి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనం. ఓకేనా, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో తీసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ ఇంకో ఫోటో యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ అదే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఈ ఫోటో తీసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. ఇలా మనం 28 సెకండ్స్ వరకు అయితే మనం ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, నేను 28 సెకండ్స్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నా. పాస్వర్డ్ అనేది వీడియో మధ్యలో అయితే ఉంటుంది. మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే యాడ్ అయితే చేసుకుంటున్నాను ఫొటోస్ అనేవి. మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో తీసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఈ ఫోటో తీసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో వేసుకొని ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో కలిసిలో మధ్యలో అది పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా, నేను ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్నానో అవి ఇక్కడికి వెళ్ళి అయితే నేను మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసుకొని ఒకసారి అన్నిటిని కాపీ చేసుకుంటా. ఇట్లా సింగిల్ యాడ్ చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అయితే డైరెక్ట్ ఈ విధంగా పేస్ట్ కొట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ స్క్రోల్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ముందు పార్ట్ని కొంచెం స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఇక్కడ కొంచెం యాడ్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకొని
మళ్ళీ ఇక్కడ కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే నేనైతే సింపుల్గా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేయగలుగుతాను. ఈ విధంగా అయితే యాడ్ అయితే చేస్తాను. నేనైతే ఎలాంటి ఫొటోస్ యాడ్ చేసినా నాకైతే ఇబ్బంది లేదు. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈ ఫొటోస్ అయితే ఇలా నేను యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా, మళ్ళీ ఇక్కడ పేస్ట్ కొట్టేసుకుంటున్నా. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కొంచెం అవసరం లేదు, ముందు పార్ట్ కట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసుకొని ముందు పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ కొంచెం ముందు పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ కొంచెం ముందు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ స్క్రోల్ చేసుకొని ముందు పార్ట్ కట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకొని ఇక్కడ ముందు కొంచెం కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇంకో 8 సెకండ్స్ వరకు అయితే మనం ఫొటోస్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ అదే విధంగా అయితేనైతే 8 సెకండ్స్ వరకు కూడా అయితే నేను ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఈ ముందు పార్ట్ కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి, మళ్ళీ ముందు పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోండి, మళ్ళీ ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ ఫోటో ఉందా, ఈ ఫోటోని అయితే కొంచెం స్క్రోల్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా 4 సెకండ్స్ అయితే సాంగ్ ఉంది. ఈ 4 సెకండ్స్ వరకు అయితే ఫొటోస్ అనేవి సరిగ్గా అయితే అని నేను అనుకుంటున్నా. సారీ, బ్యాక్ వచ్చేసింది కొంచెం. ఈ ఫొటోస్ అనేవి కొంచెం సెట్ చేసుకోగలం మనం. నేను చూసుకోలే, ఆటోమేటిక్లీ కొంచెం కట్ అయిపోయింది. ఈ వరకు అయితే వచ్చేసినాం. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా, మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మిగతాది యాడ్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మిగతాది అయితే యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ దీన్ని కూడా కట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. దీన్ని కట్ చేసుకొని ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ దీన్ని కూడా కట్ చేసుకొని ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని కట్ చేసుకొని ఇక్కడికైతే కట్ చేసుకుంటున్నా. ఓకేనా, నేనైతే ఈ విధంగా ఫొటోస్ అనేవి అయితే నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఫోటో వచ్చింది, దీన్ని అయితే డిలీట్ అయితే కొట్టేస్తున్నాం. ఓకేనా, ఈ విధంగా మీరు ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే వీటికి తగ్గట్టు నేను ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేసుకున్నాను. మీరు ఇక్కడ చెక్ చేసుకున్నారు కదా, మీరు కూడా అయితే ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి అన్నమాట. ఈ ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ట్రాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ట్రాక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ ఫోన్ కదా ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చాను. ఒకసారి బ్యాక్ చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ముందు 1 2 3 4 5 ఫొటోస్ అయితే ఉన్నాయి లాంగ్ ఫొటోస్కి. సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే మనకు బీట్కి తగ్గట్టు అయితే ఫోటో అనేది యానిమేషన్ జూమ్ అవుట్ అయితే అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఫోటోపై ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇదే విధంగా అయితే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. ఒకవేళ ఇందులో ఒక ఎఫెక్ట్ యాడ్ కాలేదు కాబట్టి ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఫోటోపై ట్యాప్ ఎఫెక్ట్లో వచ్చేసుకొని దీన్ని కాపీలర్ అయితే చేసుకోండి. కాపీలర్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. అంటే ఒక ఎఫెక్ట్ అనేది రాలేదు, మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ కూడా రావాలంటే దానికి కీ యానిమేషన్ యాడ్ చేస్తున్నారు, జూమ్ అవుట్ ఉంది కాబట్టి దీని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫేస్ట్ లిస్ట్ పై ట్యాప్ చేసుకొని కలర్ని ఫిల్ ఆఫ్ చేసుకొని ఫేస్ట్ కొట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పడే కొంచెం తగ్గిందిగా చూసుకోవచ్చు, మళ్ళీ దీన్ని టైమింగ్లో వేసుకొని పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఈ ఫోటో కూడా అయితే అదే విధంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ టైమింగ్లో వచ్చేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. మళ్ళీ దీనికి కూడా బీట్ అయితే యాడ్ అయిపోయింది. మరి ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ డబల్ బీట్ మీద వచ్చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే స్క్రోల్ చేసుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ని అయితే ఇదే విధంగా ఈ 5 ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ముందున్న ఫొటోస్కి ఈ ఫోటోకి ఇక్కడికి ఉన్న ఫొటోస్కి అయితే మీరు ఎఫెక్ట్స్ అయితే అబ్జర్వ్ అయితే చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకైతే అర్థమవుతుంది ఏ ఎఫెక్ట్ మిస్ అయింది, ఎక్కడ మిస్ అయింది అనేది. ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి, సింపుల్గా మళ్ళీ ఇక్కడైతే ఎఫెక్ట్ ట్రాక్ట్ ఓపెన్ చేసుకుంటాను. ఎఫెక్ట్ ట్రాక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు థర్డ్ వన్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి క్యాప్ ఎఫెక్ట్ వేసుకుంటున్నా. పలకనికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకోండి. కాప్ ఎఫెక్ట్ వేసుకొని బీట్ మార్క్లోకి వచ్చేసుకొని సింపుల్ చెప్పేస్తాం. మళ్ళీ మీకు ఇక్కడ మనకి 2 షార్ట్ ఫోటోస్ తర్వాత ఒక లాంగ్ ఫోటో ఉంటుంది కదా, ఆ లాంగ్ ఫోటో అనేది మనకు 8.6 మిల్లీ సెకండ్స్ దగ్గరికి వెళ్ళితే మనకు స్టార్ట్ అవుతుంది ఫొటోస్ అనేవి. ఇక్కడ షార్ట్ ఫోటోస్ ఒక లాంగ్ ఫోటో ఉంటుంది, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకోండి, ఇంకో ఫోటో ఉంటుంది, ఇంకో ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఇలా మనం అయితే అన్ని ఫొటోస్కి అయితే ఎండ్ వరకు అయితే 28 సెకండ్స్ వరకు అయితే మనం ఇదే విధంగా ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకోండి. ఆటోమేటిక్లీ మనకు ఎఫెక్ట్ అనేది యాడ్ కావడం అనేది జరుగుతుంది.
మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి యాడ్ చేసుకోండి. 2 ఫోటోస్ వదిలేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని 2 ఫోటోస్ తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. అయితే మనమైతే ఇదే విధంగా ఫోటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఎండ్ వరకు అయితే మీకైతే యాడ్ అయితే చేస్తున్నాను. మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూస్తేనే మీకైతే ఇందులో పాస్వర్డ్ అనేది దొరకనికైతే సరిగా ఉంటుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక ఆడియో యాడ్ చేసేసుకొని ఇచ్చేయచ్చు. బట్ కొంతమందికి అర్థం కావడం లేదని చెప్పేసి నేను వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంత లాగ్ అయినా పర్వాలేదని చెప్పేసి నేను ఎడిటింగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను. ఈ ఎఫెక్ట్ అయితే మనం అయితే ఇదే విధంగా ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేసుకోవాలి. ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ట్రాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ట్రాక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు సెకండ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్గా చెప్పేస్తాము. ఇప్పుడు షార్ట్ ఫొటోస్ అయితే వదిలేసుకున్నాం కదా, మనము ఏ షార్ట్ ఫొటోస్ అయితే వదిలేసుకున్నామో ఆ షార్ట్ ఫొటోస్కి అయితే మనం ఇక్కడ సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకోవాలి. మళ్ళీ 2 ఫొటోస్ తర్వాత ఉంటాయి. ఒక ఫోటో తర్వాత మళ్ళీ 2 ఫోటోలు ఉంటాయి. ఆ 2 ఫోటోలకు కూడా ఎఫెక్ట్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక ఫోటో తీసుకుంటే మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్కి కూడా అదే విధంగా అయితే మనం ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసుకోగలుగుతాం అన్నమాట. మనం ఈ విధంగా యాడ్ చేసుకుంటేనే మనకు ఎడిటింగ్ అనేది కొంత తొందరగా అయిపోతుంది. అసలు ఈ ఎడిటింగ్ అనేది ఒక 3 మినిట్స్ 2 మినిట్స్లో కంప్లీట్ కావాలి. బట్ అర్థం కావడం లేదు బ్రో అన్నారైతే కొంతమందికి, వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అనేది యాడ్ అయితే చేస్తున్నాను. మీరు ఇక్కడైతే అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇదే విధంగా ఈ ఫొటోస్ కూడా ముందు ఫోటోకి యాడ్ చేసుకోవాలి. ముందు ఫోటో కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న మళ్ళీ సింపుల్గా ఒక ఫోటో తర్వాత ఇంకో 2 ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ 2 ఫొటోస్ కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్ ఉంటాయి. ఆ 2 షార్ట్ ఫొటోస్ కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ సింపుల్గా ఫోటో వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్ ఉన్నాయి. ఆ 2 షార్ట్ ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నా. మళ్ళీ సింపుల్గా ఒక ఫోటో వదిలేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంది. 2 ఫోటోలు ఆ 2 ఫోటోలకి యాడ్ చేసుకున్నా. మళ్ళీ ఒక ఫోటో తర్వాత ఇక్కడ 2 ఫోటోలు ఉంటాయి. ఆ 2 ఫోటోలో కూడా అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నా. మనం ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ లాస్ట్గా 2 ఫోటోలు ఉన్నాయి. ఈ 2 ఫొటోస్ కూడా నేను ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనమైతే అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం. ప్రజెంట్ అయితే ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం అంటే పైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియోరామాకి ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డిఆర్ఎంకి ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ హైయెస్ట్ పెట్టేసుకొని 4K హెచ్డి నేను ఇక్కడ ఎక్స్పర్ట్ మీద ట్యాప్ చేసుకుంటున్నా. నాకు ఫుల్ హెచ్డి అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎందుకంటే నాది ప్రీమియం వర్షన్ కాబట్టి. మీకు చెప్పిన కదా స్టార్టింగ్ డేనే. ఇంతకుముందు మీరు చూసుకోవచ్చు యాడ్ ఎక్స్పర్ట్ కొట్టినప్పుడు అయితే నాకు 3 యాడ్స్ వచ్చినాయి. అది ప్లే స్టోర్ వర్షన్. నేను ప్లే స్టోర్ వర్షన్నే మనీ కట్టేసుకొని వితౌట్ వాటర్ మార్క్ కాకుండా మీకు ప్రీసెట్స్ ఇచ్చేలా నేనైతే మనీ అయితే కట్టేసి అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబర్స్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.